ఫ్రెండ్స్, ఇదైతే అమ్మవారి వరలక్ష్మి వ్రతం అండి. కొలి తోటలో కలిసి ఉన్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారు దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నామండి. నేను మా వారు మా పిల్లలు వెళ్ళాము. వ్రతంలో అయితే మనమే కూర్చోవాలి కదబ్బా, అందుకని ఇక్కడ అంతా లైన్స్గా అయితే కూర్చోబెట్టారు. స్వామివారు పూజ చేసుకునేదానికి మన దగ్గర టికెట్ తీసుకున్నామంటే డబ్బులు పే చేసి ఆ టికెట్ చూపిస్తే వాళ్ళకి పూజా సామాగ్రికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇచ్చేసారు వాళ్ళే సెట్టుగా. వరలక్ష్మి వ్రతం అయితే చాలా కన్నుల పండగగా అయితే జరిగింది. మనం బ్రాహ్మణ్స్ ఆ అమ్మవారి సన్నిధంలో స్వామివారి మంత్రాలు చదువుతుంటే ఆ వేదాలతో కూర్చొని మనము వ్రతం చేసుకోవడం అనేది చాలా బాగా ఆనందాన్ని అయితే ఇస్తుంది. మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది కదా. వరలక్ష్మి వ్రతం అనేది మనకి చేసుకోవడం ఆనందం చాలా బాగుంటుంది. పిల్లలకి భర్తకి బాగుండాలని, మన పసుపు కుంకాల కోసం చల్లగా ఉండాలనేసి మనకి ఆ తల్లి మంచి చేస్తుందని మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటాము. నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజైతే కొలి తోటలో చెంచులక్ష్మి అమ్మవారి దగ్గర అయితే చేసుకున్నాను. ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు, అలాగే శివుడు కూడా ఉన్నారు. శివ పార్వతుల దర్శనం కూడా కలుగుతుంది మనకి ఇక్కడ. అయితే చెంచులక్ష్మి అమ్మవారు ఇలా మేళ తాళాలతో వెంట్రుకలు తీసేవాళ్ళు, చాలా మొక్కుబళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని అయితే పాటిస్తారటండి. వీళ్ళకైతే అమ్మవారు అయితే వచ్చారు. అయితే వరలక్ష్మి వ్రతంలో స్వామివారు చారుమతి గారి గురించి, అమ్మవారి విశిష్టత, లక్ష్మీదేవి చారుమతీదేవికి కల్లో కనిపించి ఈ వ్రతం ఎలా ఆచరించాలి అనేది, చారుమతి అమ్మవారి పవిత్రత గురించి మనకైతే బ్రాహ్మణ్స్ చాలా బాగా చెప్పారండి. మనకి ఈ వ్రత విధానం అనేది చక్కగా చెప్తూ మంత్రాలతో అందరి చేత పూజ అయితే చేపించారు. ఈ స్వామివార్లకి నా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఇకైతే ఈ కమిటీ మెంబర్స్ అందరూ అమ్మవారి దగ్గర పసుపు దారాలు, పసుపు కుంకుమ, జాకెట్లు, పూలు, పండ్లు అన్నీ సమర్పించుకొని అమ్మవారికి పూజ అయితే చేపించారండి. పూజ పూర్తయ్యాకైతే ఇక 4 అయిపోయింది కదండి టైము. బాగా ఆకలేస్తుందబ్బా అనేసి భోజనం దగ్గరికి వెళ్దామని చూస్తే క్యూ అయితే చూసారా ఎంత పెద్దది ఉందో. చెంచులక్ష్మి దగ్గర అమ్మవారి దగ్గర అయితే మనం వెళ్ళామంటే దర్శనానికి భోజనం కూడా అక్కడే చేసుకొని దర్శనం చేసుకొని వచ్చే అవకాశం మనకి చాలా వీలుగా కల్పించారు. ఈ గుణంలో నీళ్ళు అయితే చల్లుకుంటే చాలా మంచిదట. ఇక సాయంకాలం అయితే అమ్మవారికి ఇలా చేస్తున్నారు పూజ. అమ్మవారి గంపలో అన్నీ పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు. గంప ఎత్తుకున్నందుకు అమ్మవారు వచ్చారు. ఇంత బాగా వైభవంగా జరిగింది, ఆనందదాయకంగా మేము అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత పూజ చేసి వసంతాలు అయితే చేసుకున్నారు తల్లిదండ్రులిద్దరికి. లక్ష్మీ నరసింహ చెంచులక్ష్మీదేవి వసంతాలు మన మీద పడ్డం అనేది చాలా అదృష్టం అంట. పల్లకీ సేవ అయితే జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహానికి మనందరం పాత్రలు అవ్వాలి అని ఆ తల్లి కరుణ కటాక్షం మనపైన ఆ తల్లి నిలువెత్తు కురిపించాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. చెంచులక్ష్మి అంటేనే మనకి ధనానికి కరువు ఉండదు, సుఖ సంతోషాలు ఆనందాన్ని ప్రసాదిస్తుందట. ఇక పల్లకీ సేవలో అయితే చూడండి, అమ్మవారు పైనే అయితే చందమామనైతే గమనించి సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం అయితే కొలి తోటలో చేసుకోవడం మన అందరిపైన ఆశీర్వాదం ఉండాలనేసి ఆ తల్లిని కోరుకుంటున్నాను నేను. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు కూడా కొలి తోటకి వెళ్ళి అమ్మవారి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. బాయ్.